గురువుగారు, న్యాయ సంవిధానంలో క్షీర నీర న్యాయానికి ఎంతో ప్రత్యేకత ఉందంటారు. ఏమిటి ఈ క్షీర నీర న్యాయం అంటే? క్షీరము నీరము కలిసి ఉంటాయి. ఆ రెండింటినీ విడివిడిగా చేసి చూడగలిగిన శక్తి హంసకు మాత్రమే ఉంటుంది. అందుకే సాధు పురుషులను పరమహంసలు అంటారు. అంటే ఈ జీవితంలో ఇంద్రియ భోగాలు పరమాత్మతత్వము మిళితమై ఆలోచనా విధానం సాగుతున్నటువంటి నేపథ్యంలో రాగద్వేషయుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని భగవద్గీత చెప్పినట్టు వాటితో అంటకుండా ఆ సారాన్ని ఎలా అందుకోవాలో తెలుసుకోగలిగిన విచక్షణ శక్తి వారికి ఉంటుంది. కాబట్టి వారిని పరమహంసలు అంటారు. ఇది ఒక న్యాయం అయితే, ఇంకొక అర్థం ఏమిటి అంటే, క్షీరము నీరమున కొసగెన్ స్వగుణంబులు తన్ను చేరుటన్. క్షీరము తప్తమౌటగని చుచ్చురుకే వ్యతచేత జలంబు దుర్వార సుహృత్ ప్రవృత్తిగని వైహ్ని చూరంజనే దుగ్ధము అని భర్తృహరి చెప్తాడు. నీరు పాలు వేరువేరుగా ఉన్నప్పుడు నీళ్లను తీసుకువెళ్ళి పాలల్లో వేస్తే నీరు నీకు కనపడదు, అన్నీ పాలలాగానే ఉంటాయి. ఈ క్షీరం అనేది నీటికి కూడా దుగ్ధం యొక్క లక్షణాలను అందించింది. అనంతరము పొయ్యి మీద పెట్టి నువ్వు పొంగించేటప్పుడు పాలు వేడి కావటం చూసి ఈ నీరు తట్టుకోగలేకపోతుంది. నాకు ఆశ్రయం ఇచ్చిందే, ఇది తప్తమవుతోంది అని మొట్టమొదటి నీరంతా ఆవిరి కావటం మొదలు పెడుతుంది. అలా నీరు ఆవిరవుతూ ఉంటే పాలు తట్టుకోలేక తాను కూడా అగ్నిలోకి దూకాలని వెళితే నీళ్లు దాని మీద చల్లగానే అది చల్లగా అయిపోతుంది. మహాత్ముల మైత్రి ఈ గతిన్. నువ్వు ఎవరితో స్నేహం చెయ్యాలి అంటే, ఎవరైతే నిన్ను అర్థం చేసుకొని నీ శ్రేయస్సే తన పరమావధిగా గమనించి నీ ఆపదలో నీ వెంట ఉంటాడో అలాంటి వాడే నీ మిత్రుడు కావాలి. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నీకు కొంచెము ఆపద కలిగినా మొట్టమొదట వాళ్ళు పరిగెత్తుకొస్తారు. ఎలా అయితే క్షీరము నీరము కలిసి ఆనందంగా ఒకదానికి ఒకటి సహకరిస్తూ శ్రేయోపథంలో ముందుకు వెళతాయో, అలాంటి మహాత్ముల మైత్రితో నీ జీవితాన్ని ముందరికి తీసుకువెళ్ళాలి. మరి అలాంటి మహాత్ములు మాకు దొరకటం లేదు అంటే, మహాత్ములు రాసిన పుస్తకాలు ఉన్నాయి కదండి, బుక్స్ ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అని. అలాంటి పుస్తకాలలోని జ్ఞానాన్ని, ఋషులు మనకు అందించిన విజ్ఞాన సంపదను అందుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి.